మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి సిగ్నేచర్ పార్క్ మేడం. అవునండి. ఇది మేడ్చల్ పరిధిలో వస్తుంది. ఇది ఎగ్జిట్ నంబర్ 6 కి దగ్గరగా ఉంటుంది. ఓ. 5 కి కూడా ఇన్ బిట్వీన్ 5, 6 నియర్ బై ఉంటుంది అనమాట. ఓకే, కానీ వెరీ నియర్ బై అండి. నేను వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. మీరు అవుటర్ కి వచ్చారా? ఆ, కాబట్టి మీకు బాగా దగ్గరగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ కనిపించే బిల్డింగ్ ఏంటంటే బ్లాక్ కలర్ బిల్డింగ్. ఎస్ మేడం, అది వచ్చేసి విఆర్ఎల్ లాజిస్టిక్స్ మేడం. అది దాని పక్కన స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మీద నుంచి వచ్చాం. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. చాలా పెద్ద క్యాంపస్. అంటే ఇక్కడ ఎవరైనా 6 acres క్యాంపస్ మేడం. అది చాలా బాగా చేస్తున్నారు. ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సరౌండింగ్ సిగ్నేచర్ పార్క్ చుట్టుపక్కల పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్, రోడ్ కనెక్టివిటీ మీరు అన్నట్టుగా అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ 2 kilometers రేడియస్ లో ఉంది కాబట్టి ప్రాజెక్ట్ చాలా తొందరగా మాకు మంచి హైలైట్ గా ఉంది మేడం ప్రాజెక్ట్ సేల్ అవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ ఎప్పుడైతే వస్తుందో మేడం ఫ్యామిలీస్ ఆ చుట్టుపక్కల రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కూల్ ని బేస్ చేసుకున్న అన్ని అవసరాలకి సంబంధించిన అంతా కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత టెన్షన్ పడాల్సిన లేదు అనిపిస్తుంది నాకైతే. అస్సలు టెన్షన్ లేదు మేడం, ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తంలో చూసుకున్నట్టయితే చుట్టూరు అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై ఎక్కడ తీసుకున్నా మంచి అప్రిసియేషన్ ఉంటుంది అనేది ఎంత వాస్తవమో. ఈ నార్త్ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మేడ్చల్ హైవే అనేది చాలా సిటీకి వెరీ నియర్ బై ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీస్ ఉండడానికి రెసిడెన్షియల్ కారిడార్ గా ఆల్రెడీ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఈ ఏరియా సరౌండింగ్ మొత్తం కూడాను. మనం నియర్ బై వెరీ నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్, పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇటువైపు రావడానికి మొగ్గు చూపిస్తున్నాయి. అండ్ ఇంకోటి మేము వచ్చే వేలో కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా నేను చూసాను. ఈ రీసెంట్ గా 6 నెలల్లో చూసుకున్నట్లయితే కాసా గ్రాండ్ వాళ్ళది కాసా బెలేర్ ప్రాజెక్ట్ జస్ట్ మనకు ఆపోజిట్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రణవ్ ప్రాజెక్ట్స్, అది 100 acres విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కేసినేని ప్రాజెక్ట్ 42 acres ఉంది. మనది వచ్చేసి 27 acres ప్రాజెక్ట్ ఉంది. ఇది 27 acres. ఎస్ మేడం. పక్కనే అచ్యుత మీడోస్ అని చెప్పేసి ఇంకో విల్లా ప్రాజెక్ట్ మనదే నడుస్తుంది. అక్కడ ఆల్రెడీ జస్ట్ అక్కడే పక్కనే 1/2 kilometer ఉంటుంది ఇక్కడ నుండి. సో ఈ చుట్టూరా కూడా ఆల్మోస్ట్ మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి మేడం. అంటే రెసిడెన్షియల్ కారిడార్ అయిపోయింది కాబట్టి ఈ స్కూల్స్, కాలేజెస్ కూడా డెవలప్ చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మినిమం 100 గజాల నుంచి మీరు సేల్ చేస్తున్నారా? ఎన్ని గజాల నుంచి మీరు? అంటే ఇందులో మినిమం వచ్చేసరికి ఏం పెట్టున్నామంటే మేడం, విల్లాస్ కడుతున్నాం కాబట్టి 167 square yards బేసిక్ సైజ్ పెట్టున్నాము. ఓకే. ఈ కస్టమర్ కి బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే 150, 133 లో కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. ఓకే. కానీ విషయానికి ఏంటంటే 167 అనేది బేసిక్ గా ఒక విల్లాకి స్టాండర్డ్ సైజ్. అంటే అది కూడా చిన్నదైనప్పటికీ కూడా పర్లేదు, ఒక చిన్న విల్లాలో ఉండాలనుకునే వారికి బడ్జెట్ లో మనం ఇవ్వగలుగుతాం. ఆ మాత్రం ఉంటేనే విల్లా బాగా వస్తుంది. అది కూడా దట్టు మనము చాలా రీజనబుల్ బడ్జెట్ లో కస్టమర్ కి అందించాలనే ఉద్దేశంతో ఆ సైజ్ లో 3 BHK విల్లా కట్టిస్తున్నాం మేడం. 1,05,00,000కి ఇస్తున్నాం. అంటే ఇది ఓపెన్ ప్లాట్స్ కాదు? లేదు మేడం, అంటే మొదటి వరకు అమ్మాము ఓపెన్ ప్లాట్స్. సరౌండింగ్ అన్ని కూడా కంపెనీస్ అందరూ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసరికి మనం కూడా ఎక్స్క్లూజివ్ గా విల్లాస్ అమ్మడం స్టార్ట్ చేసాం అనమాట. అయితే మాకు మొత్తం చెప్పాల్సిందే మీరు. నేను ఓపెన్ ప్లాట్స్ అనుకున్నాను యాక్చువల్ గా. ఇచ్చాం మేడం, ఓపెన్ ప్లాట్స్ కూడా ఇచ్చాం మొన్నటి వరకు కూడా. మాక్సిమం అయితే ఇప్పుడు 80% విల్లాకే ప్రిఫర్ చేసిన, 20% ఇంకా 6 months లో వాళ్ళే ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అనుకునే వారికి ఇక అది స్పెషల్ కేసులో ప్లాటింగ్ ఇస్తున్నాం తప్పితే మాక్సిమం అయితే విల్లాకే. విల్లా ప్లాట్ సైజ్ ఎంత ఉంది? విల్లాలో మీరు ఏమేమి ఇస్తున్నారు? విల్లా సైజ్ అనేది అయితే మినిమం, అంటే అన్ని కూడా మినిమం స్టార్టింగ్ సైజెస్ అయితే 167 గజాలు 167 square yards లో విల్లా సైజ్ ఉంది. 183 ఉన్నాయి, 200, 250, 300 అన్ని సైజులు ఉన్నాయి. కానీ మనం మాత్రం స్టార్టింగ్ సైజే మీకు చెప్తున్నాను మేడం. ప్రెసెంట్ గా 167 గజాలు వచ్చేసి 167 square yards లో 1500 SFT లో 3 BHK ఇస్తున్నాము. దాన్ని కూడా దట్టు 1,05,00,000కి మనం విల్లా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేడం. G+1 వస్తుంది. కస్టమర్ కూడా ఒక 20% కట్టుకుంటే సరిపోతుంది. 80% మొత్తం బ్యాంక్ లోనే ఇస్తున్నాం అనమాట ఫండింగ్. కాబట్టి బాగుంటుంది. సరౌండింగ్ చూసుకున్నట్లయితే అన్ని విల్లా ప్రాజెక్ట్స్ 9,000 రూపాయలు పర్ SFT ఉంది. మనది వచ్చేసరికి 7,000 రూపీస్ పర్ SFT పెట్టున్నాం. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టి ఆల్మోస్ట్ 2,000 చిల్లర తక్కువకే. అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ లోనే మనం విల్లాని, అంటే ఇండివిజువల్ గా ఒక విల్లాని సొంతం చేసుకునే అవకాశం మనం కల్పిస్తున్నాం. కాబట్టి చాలా వరకు కస్టమర్స్ నియర్ బై ఒక 3 BHK అపార్ట్మెంట్ కొనాలన్నా 1,00,00,000 తప్పకుండా పడుతుంది మేడం గేటెడ్ లో. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 3 BHK అపార్ట్మెంట్ రేట్ లో మనం ఇండిపెండెంట్ విల్లానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం నియర్ బై సిటీలో. రైట్. అండ్ ఇంకోటంటే కొంచెం పొల్యూషన్ కి దూరంగా ఉంది. ఈ మొక్కలు చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మీరు ఒక అంబ్రెల్లా టైప్ లాగా చాలా బాగుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టినవి కాబట్టి ఇప్పుడు ఈ 2 years లో చాలా బాగా మంచి డెకరేషన్ గా చాలా బాగుంది. అవును, అవి ఆ మొక్కలు ఏమి వేసారు యాక్చువల్ గా?
అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మామూలుగా అన్ని కూడా నార్మల్ గ్రీనరీ యాజ్ పర్ ప్లాంటేషన్ ఏదైతే పెట్టున్నారో అని, కానీ పర్టికులర్ గా ఈ మొక్కలని ఏం లేదు మేడం, డిజైనరీ ట్రీస్ అన్ని కూడా అంతే. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు మీరు డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ కానీ వీటి గురించి ఒకసారి ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్తారు? డ్రైనేజ్ సిస్టమ్ అంటే మనం యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా వాటర్, డ్రైనేజ్, కరెంట్, నెక్స్ట్ వచ్చేసి పార్క్ డెవలప్మెంట్, ఇప్పుడు విల్లాస్ కడుతున్నామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ కూడా మనము స్టార్ట్ చేసాము. ఓపెన్ ప్లాటింగ్ ఏరియా ప్రాజెక్టే కాబట్టి ఆల్మోస్ట్ 60% ప్లాటింగ్ అయిపోయినాయి, అన్నీ అమ్మేసాము. ఇప్పుడున్న 40%కి విల్లాస్ అమ్ముతున్నాము. కాబట్టి స్విమ్మింగ్ పూల్, పార్క్ డెవలప్మెంట్స్ అంటే హెచ్ఎండిఏ రేరా నామ్స్ ప్రకారంగా ఏవైతే కస్టమర్కి అందించాల్సిన ప్రతి ఒక్క నిత్య అవసరాలు ఏవైతే ఉంటాయో, మినిమం బేసిక్గా అయితే మనకు కరెంట్ అవసరం ఉంటుంది, వాటర్, రోడ్స్, ఇవన్నీ మినిమం కావాల్సిన ప్రతిదీ కూడా డెవలప్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు రెడీగా కన్స్ట్రక్షన్స్ కూడా అందుకే స్టార్ట్ అయ్యాయి. మీరు చూడొచ్చు లోపల ఒక 6-7 విల్లాస్ అన్ని కూడా స్టార్ట్ అయినాయి మేడం. 23 విల్లాస్ వరకు ఆల్రెడీ మాకు బుకింగ్స్ వచ్చాయి. 6 విల్లాస్ అయితే ఇప్పుడు మీరు రన్నింగ్ లో చూడొచ్చు, స్టార్ట్ చేసేస్తాం విల్లాస్. కొంతమంది అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ వరకు కూడా ఆల్మోస్ట్ 22 విల్లాస్ స్టార్ట్ అయిపోతాయి మేడం. రైట్. అంటే ఇప్పుడు ఇది 60 ఫీట్ రోడ్ అండి, యాక్చువల్ గా 40 ఫీట్ రోడ్ మేడం. ఇది 40 ఫీట్ రోడ్, కానీ చూడడానికి వైండ్ బాగా చాలా పెడుతున్నట్టు కనిపిస్తుంది. దట్స్ రియల్లీ నైస్. యాక్చువల్లీ ముంబైలో రోడ్స్ అన్ని కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి, ఎందుకంటే వర్షం వచ్చినా ఏదొచ్చినా కూడా రోడ్లు పాడవని ఇవే వేస్తాను. చాలా మంచి పని చేస్తాను. మనం ఈ 40 ఫీట్ రోడ్ మెయిన్ అది మొత్తం 40 ఫీట్ రోడ్ కి ఇలాగే ఇచ్చాం మేడం. మిగతా సబ్ రోడ్స్ అన్నిటికీ కూడా బీటీ రోడ్స్ ఇచ్చేసాం. ఓకే. ఇప్పుడు మీరు ఇంకొక విల్లా ప్రాజెక్ట్ అన్నారు కదా, అది అక్కడ ఏ టైప్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి? అది కూడా సేమ్ ఇలాగే పెట్టున్నాం మేడం. అక్కడ ఒక 5 లక్షలు తక్కువ పెట్టాము అనమాట. 10 lakhs తగ్గించాము, 95 lakhs పర్ విల్లా పెట్టున్నాము. ఓకే. అక్కడ అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంది మేడం యాజ్ కంపేర్ టు అక్కడ ఎకరాల్లో చూసుకుంటే 2 కోట్లు అక్కడ తక్కువ పడుతుంది పర్ ఎకర్కి చూసుకుంటే. సో దాని కారణంగానే విల్లాకి కూడా మనం 10 lakhs డిఫరెన్స్ పెట్టాము. అక్కడ 95 lakhs పెట్టాము, ఇక్కడ వచ్చేసరికి 1,05,00,000 పెట్టాం. సైజు మోడల్ అంతా కూడా సేమ్ 167 square yards లో 3 BHK 1500 SFT లో పెట్టాం మేడం. ఒకవేళ 167 కాదండి మాకు ఇంకొంచెం పెద్దది కావాలి అని అంటే అలా కూడా ఉన్నాయి మేడం. ప్లాట్స్ 167 స్టార్టింగ్ సైజే, కానీ 200 ఉంది, 183 ఉంది, 250 square yards ఉంది. నిజామాబాద్ నుంచి అంటే ఉండేది ఇక్కడే ఉంటారు పటాన్ చెరువు దగ్గర, వాళ్ళు 2 విల్లాస్ తీసుకున్నారు. 250 లో 2 విల్లాస్. వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు సపరేట్ స్విమ్మింగ్ పూల్ కూడా అడిగారు. 250 గజాల్లో ఒక్కొక్క విల్లా, సో 500 square yards తీసుకున్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ 167 అంటే సైజెస్ అనేది యాజ్ పర్ ఇప్పుడు మన లేఅవుట్ లో అన్ని కూడా ఒకటే సైజ్ ఏం పెట్టాం మేడం. బడ్జెట్ తగ్గట్టుగా 167 గజాలు, 183, 200, 220, 250, 300 గజాల వరకు కూడా ఉంటది. కస్టమర్ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంత సైజు పెట్టుకోవాలనుకుంటే అంత సైజ్ లో మనం ప్లాన్ చేయొచ్చు. పర్ SFT 7,000 పెట్టున్నాం కాబట్టి సైజ్ తగ్గట్టుగా వాళ్ళు ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ కి వెళ్తే దానికి చార్జెస్ పడుతుంది.